ఏంటమ్మా ఈ టైంలో ఫోన్ చేసావు? డాడీకి యాక్సిడెంట్ అయింది పెదనాన్న. అందరూ ఉండడం వేరు, చక్రవర్తి గారు ఉండడం వేరు తాతయ్య. ఈయన వెళ్లి ఆపరేషన్ చేస్తేనే బతుకుతారని అక్కడ డాక్టర్స్ చెప్తున్నారు. అదే హాస్పిటల్లో ఎంతో మంది అదే మనిషి కాళ్ళు పట్టుకు ఏడ్చారు, ప్రాధాయపడ్డారు. డబ్బు తప్ప వాళ్ళ కళ్ళకేవీ కనిపించలేదు. తప్పులు అందరూ చేస్తారు, కానీ కొంతమంది అవి తప్పులని గ్రహించి సరిదిద్దుకుంటారు. మేడం, ప్రాణం పోకుండా కాపాడడానికి మేం చాలా ప్రయత్నం చేస్తున్నాం, కానీ షూర్గా ఏది చెప్పలేకపోతున్నాం. మీకు ఈ పరిస్థితుల్లో ఓ బాధాకరమైన విషయం చెప్పాల్సి వస్తుంది. మాకు తెలిసి ఇంకో గంటలో ఆయన బ్రెయిన్ డెడ్ కావచ్చు. నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా, మీరు కాసేపు వెయిట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఓ మీరా, రండి. నమస్కారం డాక్టర్ గారు. ఈవిడే ప్రియ గారు. నమస్కారం అండి. ఆవిడ విశ్వనాథ్ గారి భార్య శారద గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి, మేము మాత ఫౌండేషన్ నుంచి వస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఇలా మాట్లాడాల్సి రావడం కానీ తప్పడం లేదు మేడం. బ్రెయిన్ డెడ్ కాబోతుందన్నారు. బ్రెయిన్ డెడ్ అంటే క్లినికల్లీ డెడ్. మీరు పెద్ద మనసు చేసుకుంటే ఆయన అవయవాలు 10 మందికి కొత్త జీవితాన్ని ఇస్తాయి. అసలు మీకు మైండ్ ఉందా? అవతల పేషెంట్ పరిస్థితి చూసి అలా ఎలా అడుగుతున్నారు? పరిస్థితి తెలుసు కాబట్టే అడుగుతున్నాం. ఆయన బ్రతకాలని మేము కోరుకుంటున్నాం, కానీ జరగరానిది జరిగితే మరి కొంతమందికి ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు. ముందు మీరు బయటకు వెళ్ళండి ప్లీజ్. ఆగండి మమ్మీ. ఎందుకు ఆగమంటున్నావు మమ్మీ? మనం బాగుండాలని ఎంతమంది కోరుకుంటున్నారో తెలీదు. కనీసం 10 మంది బాగుండాలని మనం కోరుకుందాం. ఆ పుణ్యమైన ఆయనకి దక్కనిద్దాం. మమ్మీ, ఆ పేపర్స్ ఇవ్వండి.
మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ మేడం, కానీ ఇవి ఉపయోగపడకూడదు అని సిన్సియర్గా కోరుకుంటున్నాను. నమస్తే మేడం. నమస్తే మేడం. డాక్టర్, నర్సయ్య, కాఫీ వెళ్ళిచ్చురా. ఏమైందమ్మా? రోజు నువ్వే ఇస్తానంటావుగా. లేదు నర్సయ్య, ఆయన పద్ధతి నాకు నచ్చడం లేదు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాను అంటే ఏదో ఒకటి అనేస్తాను. ఎందుకు చెప్పు, నువ్వే ఇచ్చురా. ఎంత శత్రువైనా ఇంటికొచ్చి తప్పైపోయింది క్షమించండి అంటే వదిలిపెట్టేస్తారు. అలాంటిది ఈయన ఎందుకు అలా పట్టుపట్టారో అర్థం కావడం లేదు. వెనకటికి నీరు చక్రవర్తి అని ఒక ఆయన ఉండేవారు. రోమ్ నగరం మొత్తం తగలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడేల్ వాయించుకుంటూ కూర్చునేవారట. ఆయనకి ఈయనకి ఏం తేడా లేదు. అవతల మనిషి పోయేలా ఉన్నాడని అక్కడ అందరూ ఏడుస్తూ కూర్చుంటే హాయిగా తాగుతూ తూలుతున్నారు. అది కాదులే అమ్మా, ఆయన బాధ ఏంటో. ఏంటి నర్సయ్య బాధ? మనిషి ప్రాణం మీదకొస్తే అంతకంటే మించిన బాధ, అంతకంటే మించిన టెన్షన్ ప్రపంచంలో మరొకటి ఉండదు. ఈరోజు విశ్వనాథ్ గారి విషయంలో ఇలా జరిగింది. రేపు నాకు జరగొచ్చు, నీకు జరగొచ్చు. అప్పుడు ఇలాగే తాగి పడుంటారు. డాక్టర్ గారిలో మార్పు వస్తుంది అనుకోవడం మన తప్పు నర్సయ్య. చచ్చిపోతున్నా కాటు వేయడం పాము లక్షణం. ప్రాణం పోతున్నా సహాయం చేయడం మనిషి లక్షణం. అది వదిలేస్తే అసలు ఆయన మనిషి కాదు. వెళ్ళు, వెళ్ళి కాఫీ ఇచ్చిరా. లేచి ఫ్రెష్ అప్ అయితే ఇంకో బాటిల్ తెచ్చిద్దు గాని. వెళ్ళు. అయ్యా, అయ్యగారు, అయ్యగారు, ఇంత పొద్దున్నే లేవరే, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? అమ్మా చందు, అమ్మా చందు. ఏమేం నర్సయ్య? అయ్యగారు కనిపించటం లేదమ్మా. కనిపించకుండా ఎక్కడికి వెళ్తారు? బయట ఉన్నారేమో చూడు. ఆయన మామూలుగానే బారెడు పొద్దెక్కితే గాని లెగరు. అలాంటిది ఇంత పొద్దుటే లేస్తారా? ఎందుకైనా మంచి చూడు నర్సయ్య. తాగిన మత్తులో బయట ఎక్కడైనా పడిపోయారేమో. లేరమ్మా, ఎక్కడా లేరే. మరెక్కడికి వెళ్ళి ఉంటారు? రాత్రి నువ్వు తిట్టావని కోపం వచ్చిందేమోనమ్మా. కోపం వచ్చినా ఎక్కడికి వెళ్తారు నర్సయ్య? ఉండు, ఫోన్ చేసి చూద్దాం. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదే. ఒకవేళ మందు కోసం ఏమైనా బయటికి వెళ్ళారా నర్సయ్య? ఆయన ఎప్పుడు వెళ్ళడమ్మా, నన్నే తెమ్మంటాడు.
కానీ ఇంట్లో చాలా ఉన్నాయి కదా. మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు? సిస్టర్, ఏంటి హడావిడి? డాక్టర్ చక్రవర్తి గారు వస్తున్నారు. మమ్మీ మమ్మీ విన్నావా? చక్రి వచ్చాడంట. అనిస్టేషన్ రెడీగా ఉన్నారా? ఎస్ సార్. షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? నార్మల్ సార్. బీపీ? అదే కొంచెం ఎక్కువ తక్కువగా ఉంది సార్. నేను చెప్పేంత వరకు, ఆపరేషన్ అయ్యేంత వరకు ఏ టెక్నీషియన్ ఏ డాక్టర్ బయటకు వెళ్ళకూడదు. అందరూ అందుబాటులో ఉండాలి. అలాగే సార్. మమ్మీ, నేను వెళ్ళి డాడీ ఎలా ఉన్నారో చూసి వస్తాను. కలిసిరా. థ్యాంక్ యూ. కమ్. ఓకే డాక్టర్. ఓకే సార్. చక్రి, డాక్టర్, అండ్ వన్ మోర్ థింగ్, నన్ను మధ్యలో ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. నేను చెప్పిన వాళ్ళు మాత్రమే సర్జరీకి అందుబాటులో ఉండాలి. ఓకే సార్. ఓకే, కమాన్ క్విక్, హరి అప్. చక్రి, చక్రి. దేవుడంటే అదిగో అలా ఉంటాడు. అందరూ వదిలేసినా తను వదలడు. అది తెలుసుకో. అమ్మా, ఫోన్ కలవడం లేదు. అది కలవదు నర్సయ్య. ఎందుకంటే ఆయన ఎవరిని కలవకూడదని నిర్ణయించుకుని వెళ్లారు. చక్రి, చక్రి, చక్రి. అమ్మా చందు, తాతయ్య, అమ్మా చందు, చక్రి ఏడి? ఎక్కడ? అవతల మనిషి చావు బతుకుల్లో ఉంటే అసలు పట్టించుకోకపోవడం ఏంటి? అసలు చక్రి అయినా ఇలా చేస్తోంది? చక్రి, చక్రి, చక్రి. ఎక్కడికి వెళ్ళాడమ్మా చక్రి? తెలీదు. తెలియకపోవడం ఏంటమ్మా? పోనీ ఒకసారి ఫోన్ అన్నా చెయ్యి. ఫోన్ కలవలేదయ్యా. ఏమైంది తల్లి? ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఎందుకు అని అడిగితే ఏం చెప్పగలను తాతయ్య? ఇందులో తప్పెవరిది అని అడిగితే పలానా వాళ్ళది అని ఎవరైనా చెప్పగలరా? విశ్వనాథ్ గారికి బాగున్నప్పుడు డాక్టర్ గారిని ఎన్నెన్ని అవమానాలు చేయాలో అన్నీ చేశారు. పాపని ఆయనకి దూరం చేయాలని ఎన్నెన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల్లోనూ ప్రయత్నం చేశారు. అందుకని ఆ కక్ష ఇలా తీర్చుకుంటాడా? మనుషులు బ్రతుకుంటే ఏదైనా సాధించొచ్చు, కానీ మనుషులు పోయాక ఏం సాధిస్తాడమ్మా?
అందులో అతను డాక్టర్ అయి ఉండి ఇలా చేయటం ఏంటి? నువ్వైనా చెప్పలేదా? చందమ్మ చాలా చెప్పిందయ్యా, కానీ అయ్యగారు వింటేగా. ప్రియగారి వచ్చి తప్పైపోయిందని కాళ్ళు పట్టుకున్నా కదల్లేదు, కరగలేదు తాతయ్య. అక్కడ డాక్టర్లందరూ చేతులెత్తేశారు. చక్రవర్తి గారే వచ్చి ఆపరేషన్ చేస్తే గాని విశ్వనాథ్ గారు బతకదు అని చెప్పేశారు. ఈయన మాత్రం ఏం పట్టించుకోలేరు. రాత్రంతా నేను బతిమాలుతూనే ఉన్నాను. ఇక తెల్లారాక మీరొస్తారని అనుమానం వచ్చిందేమో. తెల్లారేసరికి ఇంట్లో లేకుండా వెళ్ళిపోయారు తాతయ్య. చాలా ఆశతో వచ్చానమ్మా. విశ్వనాథ్ నా సొంత తమ్ముడు. వాడు మధ్యలో చెడ్డాడే గాని స్వతహాగా చెడ్డవాడు కాదమ్మా. అవసరానికి మించిన సంపాదన మనిషికి ఎక్కడలేని అహాన్ని తెచ్చిపెడుతుంది. పక్క వాళ్ళ మీద చిన్న చూపు వచ్చేలా చేస్తుంది. వాడి విషయంలో అదే జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో వాణ్ణి క్షమించి ప్రాణదానం చేసి ఉండాల్సిందమ్మా. నా తమ్ముడని చెప్పటం లేదు. శత్రువు కూడా ప్రాణం పోయగలిగే శక్తి ఒక్క డాక్టర్కే ఉంటుంది. తనే చిన్న చూపు చూస్తే ఏం చేయగలం? చక్రి ఇంటి దగ్గరే మొండికేసుకుని ఉంటుంటాడు. బతిమిలాడో లేదా నా పెద్దరికంతో బెదిరించో తనని తీసుకుని వెళ్దామని వచ్చాను. ఆ అవకాశం లేకుండా చేశాడు. ఏంటో ఏం చేస్తాను? నా తమ్ముడు విశ్వనాథ్ని కనీసం చివరి క్షణాల్లోనైనా చూసుకుంటాను. ఇది వాడి స్వయంకృతమని నమ్ముతాను. కానీ చక్రి మాత్రం ఏదో ఒకరోజు తను చేసింది తప్పు అని తెలుసుకుంటాడు. నర్సయ్య, అసలు ఈయన ఎక్కడికి వెళ్ళి ఉంటారు? డాక్టర్, ఏం జరుగుతోంది? మా డాడీకి ఎలా ఉంది? చాలా మేజర్ సర్జరీ మేడం. చక్రవర్తి గారు కాబట్టి చేస్తున్నారు. ఇంకో గంట పైన పట్టేలా ఉంది. ఇంకా గంట? ఇప్పటికే చాలాసేపు అయింది కదా. ఎన్ని గంటలైనా చక్రవర్తి గారు అదే ధ్యాసలో ఉంటారు, అదే కాన్సంట్రేషన్. నిజంగా గ్రేట్ మేడం ఆయన. ఒక్క నిమిషం కూడా పక్కకి జరగకుండా అలా చేస్తూనే ఉంటారు. అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను? ఎందుకు వచ్చావు?
అంటే నువ్వొచ్చి బతికిస్తా గానీ నా కూతురు బతకదా? నా పర్మిషన్ లేకుండా నా హాస్పిటల్ కి నిన్ను ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ! ఇతన్ని మెడపట్టి బయటకు గెంటండి. ఎవరివెను? ఆయన ఒంపుడు గత్తెవా? నీకు ఎంత ధైర్యం లేకపోతే నా చీరలు కట్టుకుని టింగురంగామని తిరుగుతున్నావు? డాడీ, దాన్ని కాదు, ముందు ఈ మనిషిని లోపలికి పంపించండి. ఇంటికొచ్చి దౌర్జన్యం చేస్తున్నాడని కేసు పెడదాం. పోలీసుల్ని పిలవండి. నువ్వు ఇంటికొచ్చావు, నా చీర పాడైంది. ఈ ఊరికొచ్చావు, నా జీవితం పాడైంది. ఏయ్, ఆపవే నీ డ్రామాలు. మర్యాదగా పాపని తెచ్చివ్వు, లేదంటే లోపల వేయిస్తా. ఊరుకోమ్మా, ఊరుకో. మమ్మీ, మమ్మీ, నేను వెళ్ళి డాడీ ఎలా ఉన్నారో చూసొస్తాను. సరేనమ్మా. చక్రి, డాడీకి ఎలా ఉంది?